హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ చికెన్ డ్రై రోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. 1 కేజీ చికెన్తో చేసే ఈ చికెన్ వేపుడు ఇలా స్పెషల్గా అన్ని ఇంట్లో ఉన్న మసాలాలతో ఒకసారి చేసి పెట్టండి. తిన్నవారు ఎవరైనా సరే వావ్ సూపర్ అంటారు. పిల్లలైతే ఉట్టిదే తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ స్పెషల్ చికెన్ ఫ్రై చేయడం కోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ముక్కలన్నీ ఇలా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఒక అరచెక్క నిమ్మబద్ద రసం కూడా వేసేసుకొని ఈ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ప్రతి ముక్కకి మసాజ్ చేస్తున్నట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా నార్మల్గా బయట అయినా ఉంచేయచ్చు. ఒక అరగంట తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాము. చికెన్ వేపుడు చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి కడాయిని తీసుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఆగి తర్వాత రెండో వైపుకి ఈ విధంగా అన్ని ముక్కల్ని టర్న్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 5-6 లవంగాలు, 3 ఇలాచి వేసుకోవాలి. అలాగే ఒక 7-8 జీడిపప్పు పలుకులు, ఈ సైజులో కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా ఒక 7-8 దాకా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 7-8 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ని మ్యారినేట్ చేసే ముందు 1 టీ స్పూన్ కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తున్నానండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ ఎండుమిర్చిని అన్నింటినీ ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సగం బిర్యానీ ఆకు వేసేసుకొని వీటన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఫ్రైలోకే కాదండి, చికెన్ కర్రీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసి చికెన్ చూద్దాము. ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇక్కడ చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత చికెన్ బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ చక్కగా ఫ్రై చేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఫైనల్గా ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కసూరి మేతి వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి చికెన్ ఫ్రై చేసి పెట్టండి. పిల్లలైతే ఉట్టిదే తినేస్తారు, పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు. చూసారు కదా, చాలా సింపుల్గా 1 కేజీ చికెన్తో చేసిన ఈ చికెన్ ఫ్రై రుచి మామూలుగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.